సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేని గ్రామంలో ప్రజాపాలన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం గ్రామస్తుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ రైతు బంధు, రైతు భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు లాంటి పథకాలను అర్హులకు అందజేస్తామని తెలిపారు. రైతు భరోసా, మూడోది రేషన్ కార్డులు కొత్త పంపిణీకి సంబంధించింది, నాలుగోది ఇందిరమ్మ ఇల్లు. దీంట్లో ఇందాక చదివి వినిపించినప్పుడు మీకు క్లియర్ గా చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద కనీసం 20 పని దినాలు గనక పూర్తి చేసి ఉండి మనకి భూమి లేని వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు గవర్నమెంట్ తరఫు నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించింది. ఇందులో చెప్పినట్టు 2023-24 ఆర్థిక సంవత్సరం కనీసము 20 పని దినాలు పూర్తి చేసి ఉండాలి ఉపాధి హామీ కింద. ప్లస్ మనకి భూమి లేని వ్యవసాయ రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం వర్తింపజేస్తాము. సో ఇందులో 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాము అని గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. దాని ప్రకారమే ఈ రోజు కూడా మీకు ఒక లిస్ట్, తుది జాబితా వాళ్ళ దగ్గర రెడీగా ఉంది. దాన్ని చదివి వినిపిస్తారు. అందులో నుంచి మీరు ఎవరైనా అర్హులు కారు అని అనుకుంటే మీరు అభ్యంతరం తెలియజేయచ్చు. లేదు మా పేరు మిస్ అయింది అని అనుకుంటే, మేము కూడా ఎలిజిబులే, మా పేరు రాలేదు అందులో అనుకుంటే మీకు ఆల్రెడీ ఇక్కడ కౌంటర్ ఒకటి పెట్టున్నాం. సో ఆ కౌంటర్లో అన్ని కొత్త అప్లికేషన్లు కూడా ఈరోజు స్వీకరిస్తాము. సో అంగన్వాడీకి సంబంధించిన వాళ్ళు, హెల్త్ వాళ్ళు కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. కౌంటర్లో మనకి కొత్త రేషన్ కార్డులకి సంబంధించింది కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లకి సంబంధించింది కావచ్చు, రైతు భరోసా ఆర్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఎందులో అయినా మనకి పేరు రాలేదు, మనది ఆ జాబితా చదివి వినిపించిన దాంట్లో మన పేరు కనపడట్లేదు అనుకున్నప్పుడు మీరు అక్కడ అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఈరోజు గ్రామ సభలోకి అందరూ హాజరు కాలేదు, కొంతమంది వచ్చారు. మరి ఈరోజు పెట్టుకోని వారి పరిస్థితి ఏంటి అంటే ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి మీరు ఈ రోజు ఇక్కడ గ్రామ సభలో దరఖాస్తు కానీ అర్జీ కానీ పెట్టుకోవచ్చు. లేదు అంటే మండలాల్లో కావచ్చు, మున్సిపాలిటీ లెవెల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎప్పుడైనా వెళ్ళి అక్కడ దరఖాస్తు ఇచ్చినా కూడా దాన్ని కూడా పరిశీలన తప్పకుండా చేస్తాము. సో ఇందాక మీకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గురించి చెప్పాను. రెండవది వచ్చేసి రైతు భరోసాకి సంబంధించి ఇందాక మీకు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్తున్నప్పుడు రైతు భరోసాకి సంబంధించి గవర్నమెంట్ వైపు నుంచి 12,000 రూపాయలు సంవత్సరానికి ప్రతి రైతుకి ఎకరానికి ఇవ్వాలి అని డిసిజన్ తీసుకున్నారు. దీంట్లో భాగంగానే ఎంతమంది అర్హులు అండ్ వాళ్ళందరికీ ఏ విధంగా మనము ఇవ్వాలి అని డిసిజన్ తీసుకున్నప్పుడు అర్హులకి ఏ విధంగా అయితే మనము ఇది వర్తింపజేయాలో అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసివేయటం అంతే ఇంపార్టెంట్ అని దాని మీద డిసిజన్ తీసుకున్నారు. సో అనర్హులు అన్నప్పుడు ఏ రకంగా మనం అనర్హులు అంటాము అనే దానికి వ్యవసాయ యోగ్యం కానటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ చేశాము.